ఓం గం గణపతయే నమః. మనమందరం ఎలాంటి పనులు మొదలుపెట్టే ముందైనా వినాయకుడిని పూజిస్తాం. కానీ ప్రత్యేకంగా గుంజిళ్ళు తీసే ఆచారం ఎందుకని ఎప్పుడైనా ఆలోచించారా? మరి నేను చెప్పబోయే కథ అయితే కొంతమందికి తెలిసే ఉంటుంది. తెలిస్తే జై గణేష అని కామెంట్ చేయండి. ఒకప్పుడు శ్రీ మహావిష్ణువు శివుడి దర్శనం కోసం కైలాసానికి వెళ్ళారు. అయితే తన ఆయుధాలను పక్కన పెట్టి శివునితో సంభాషణలో మునిగిపోయారు. ఆ సమయంలో బాలగణపతి ఆ సుదర్శన చక్రాన్ని చూసి చాలా ఆకర్షితుడయ్యాడంట. దాన్ని అమాంతం మింగేశాడంట. అయితే కొంతసేపటికి శ్రీ మహావిష్ణువు తన సుదర్శన చక్రం కనిపించక వెతుకుతుండగా గణపతి అది తానే మింగేశాడని చెప్పాడంట. తిరిగి ఇవ్వమని ఎంత బుజ్జగించినా ఇవ్వలేదు. అప్పుడు శ్రీ మహావిష్ణువు గణపతిని ప్రసన్నం చేసుకోవడం కోసం కుడి చేతితో ఎడమ చేతితో కుడి చెవిని పట్టుకొని గుంజలు తీశారంట. అయితే విష్ణుమూర్తి గుంజలు తీయడం చూసి గణపతి పొట్ట పట్టుకొని నవ్వారంట. ఆ నవ్వులో సుదర్శన చక్రం బయటికి వచ్చేసింది. అప్పటి నుంచి గణపతి ముందు గుంజలు తీయడం ద్వారా కోరికలు తీరుతాయని విశ్వాసం ఏర్పడింది. అందుకే మనం వినాయకుడిని దర్శించినప్పుడు గుంజలు తీస్తాం. మరి ఆయనని ప్రసన్నం కోసం మనం పనులు విజయవంతం కావడానికి ఈరోజు మనం వినాయక చవితి వెనుక ఉన్న అద్భుతమైన కథలో ఒక చిన్న భాగం మాత్రమే చూసాం. కానీ పూర్తి కథ, పూజా విధానం, వ్రత ప్రాముఖ్యత అన్ని వివరంగా తెలుసుకోవాలంటే మా ఫుల్ వీడియోని తప్పక చూడండి. లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది. వినాయకుడు ఆశీస్సులు అందరిపై ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను.